ఆస్ట్రేలియాలో నుంచి భారతీయులను వెళ్ళిపోమని అక్కడ తెల్లోళ్ళు ఉంటారు కదా, ఆస్ట్రేలియా తెల్లోళ్ళు రోడ్ల మీదకి వచ్చి పిచ్చోళ్ళగా ఏదో పెద్ద దేశ సమస్యలాగా. దేనికంటే మరి వాళ్ళకి ఉద్యోగాలు దొరకట్లేదట. మా భారతీయులు చాలా ఒళ్ళొంచి 24 గంటలు కష్టపడిపోతున్నారు. అబ్బో చాలా దానివల్ల మాకు ఇబ్బంది. ఈ తెల్లోళ్ళు తెల్లార్లు ఆడుకుంటారు, పనులు చేయరు, తాగేసి పార్టీలు పబ్బులు. మనం అలా కాదు, 5 రోజులు పనిచేసి ఇంకా 2 రోజులు సెలవు రోజులు కూడా కష్టపడి పనిచేస్తాం. కంపెనీకి కావాల్సింది ఎవడు? కష్టపడి పనిచేసేవాడు, ఆడుగు దొబ్బేవాడు కాదు. నోట్ దిస్ పాయింట్. అది పక్కన పెడితే వాళ్ళ పక్కన పాటను మనం భారతదేశంలో ఏం చేస్తున్నామండి? తెలంగాణలో మార్వాడి వెళ్ళిపోమని అంటున్నాం. ఆ దేశంలో ఉన్నోడే, పక్క దేశం వాడు కాదు. పోనీ ఆఫ్రికా వాళ్ళని వెళ్ళిపోమన్నా, అమెరికా వాళ్ళని వెళ్ళిపోమని అర్థం ఉంది, మార్వాడి వాళ్ళని వెళ్ళిపోమని. కర్ణాటకలోని కన్నడ మాట్లాడాలి, వేరే భాష వాళ్ళు ఉండకూడదు అనేసి. మరి తమిళనాడులోని హిందీ మాకొద్దు, మాకు తమిళనాడు. మరాఠీలోని మరాఠీ అయితే మరాఠీ సంగనాన్ని మరాఠీ మాట్లాడాలని. మన దేశంలోని మనకే ఇది లేదు, పక్క దేశాల్లో వెళ్ళిపోమనడంలో తప్పులేదు. కానీ ఎండ్ ఆఫ్ ద డే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే కంపెనీకి కావాల్సింది కష్టపడి పనిచేసేవాడు. ఇండియన్స్కి మంచి పేరు ఇంటర్నేషనల్లో ఉన్నది కష్టపడి పనిచేస్తారు, ఒళ్ళోంచి పనిచేస్తారు. దానికి మన వర్క్ స్కిల్స్ వాళ్ళకన్నా 1000 రెట్లు బెటర్. అందుకే వాళ్ళకేం సరదా కాదు కదా వేరే దేశం నుంచి తీసుకొచ్చి తేడానికి. ఇండియా దానివల్ల మరి అలాగా ఆ మాట అనుకుంటే ఉన్నమాట అంటే ఉలికెక్కు. కానీ ఆస్ట్రేలియా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఆస్ట్రేలియాలో ఉన్నది కొండజాతి ప్రజలు. నేను ఆస్ట్రేలియా యాత్రలో ఉండేటప్పుడు కొండజాతి ప్రజల్ని కలిస్తే వాళ్ళు ఏడుపు, మా దేశం వచ్చి మమ్మల్ని ఆక్రమించేది తెల్లోళ్ళు, ఆక్రమించి మమ్మల్ని బానిసలుగా చేశారు, మాకు నెలకి పింఛను ఇస్తున్నారు, బానిసల పింఛను అని చెప్పి వాళ్ళందరూ నాతో చెప్పుకొని నేర్చారు. వాళ్ళ మీద వీడియో కూడా చేశాను. మరి ఈ తెల్లోళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఆస్ట్రేలియాకి? వీళ్ళు వలసదారులే. మళ్ళీ వీళ్ళు వచ్చి మనకు చెప్తున్నారు. ఇదేం వర్కౌట్ అవ్వదు. జస్ట్ 3 రోజులు అరుస్తాను, 4 రోజులు, 5వ రోజు నుంచి మళ్ళీ ఎవరి పనాలు చేసుకొని. ఇదంతా పొలిటికల్ గేమ్. డోంట్ వరీ, నథింగ్ విల్ హ్యాపెన్. ఇది ఎవరేం పేకలేరు ఇండియన్స్ని.